సభకు నమస్కారం. ముందుగా మిత్రుడు నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు బేబీ కదా, ఈ రోజున పుట్టినరోజు బేబీ. వారికంటే వయసులో కూడా పెద్దవాడిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా ఇద్దరికి ఒక 7 సంవత్సరాల తేడా ఉంది. అయితే కవిని ఫాలో అయ్యే ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకంటే నేను చిన్నవాడినని నా దృష్టి. కవి చెప్పిన మాటలు అలా ఈ ముఖంతో సైలెంట్గా మాట్లాడే లక్షణాలు కాబట్టి మావి. కవి, నట, గాయకులు ఉన్నారు కానీ గాయక, నట, కవులు అనలేదు. అందుకని ముందు ఎప్పుడు ఉంటారు, కవి బ్రహ్మలు కదా, ముందుంటారు. అది చేత దీని గురించి ఒక సందేహం ఉంది, నేను తర్వాత అడుగుతాను. నారాయణ రెడ్డి గారి కవిత్వాన్ని గురించి నేను చదివి ఆనందిస్తాను కానీ దాన్ని వివరించి నేను చెప్పలేను. ఎందుచేతంటే ఇక్కడ అంతా బాగా చదువుకున్న వాళ్ళే, పద విజృంభణ చేయదగిన వాళ్ళు. నేను అవి వీరు ఇలాంటి వారు రాసిన మాటలన్నీ వల్లి వేసి చెప్పడం తప్పితే అంతకంటే నాకు ఎక్కువ తెలియదు. నేను ఎక్కువ చెప్పలేను. మాటలు వరుసగా రావు ఇక్కడ. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కవిత్వం రాశారు. ఆయన సాహితీవేత్త, వ్యాపారస్తుడైన సంగీతం అంటే ఇష్టం, కవిత్వం అంటే ఇష్టం. అలాగే ఇప్పుడు ఆయన ఉన్న లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కవే. ఇలా అందరూ కూడా పోతే మా అమెరికా నుంచి వచ్చిన మిత్రులు తప్పితే నాలాంటి వాళ్ళు మేము అలంకారం. నాగేశ్వరరావు ఎందుకంటే ఇటువంటి సాహిత్య సభల్లో అలంకారం. అయితే నారాయణ రెడ్డి గారి సభలు నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. నేను ఈ 2 మాటలు కూడా మాట్లాడని స్థితి నుంచి కూడా చూస్తున్నాను. నేను ఆయన ఎంతవరకు రొమాంటిక్ పోయిట్ అని అనుకుంటూ ఉండేవారు. అలా కాదు. తర్వాత పుస్తకాలు అక్కడక్కడ ప్రపంచ బదులు అవి ఇవి చూసుకుంటా పోతే ఎందుకు ఈ నల్లని రాళ్ళలో సబ్జెక్టు అర్థం చేసుకుంటే అందులోనే ఎంతో అర్థం ఉంది. అందులో రొమాన్స్ కంటే యాక్చువల్గా ప్రపంచ విలువలు బాగా తెలుస్తాయి. ఈ నల్లని రారలో ఏ కన్నులు దాగెనో, ఈ గుండెల మాటున ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో అంటే దట్ సెల్ఫ్ ఇది ఎక్కడికో మన తీసుకువెడుతుంది. కానీ పెదాలు ఆడించేవాడినే కాబట్టి నేను ఎక్కువగా చెప్పలేను. పాటలన్నీ పెదాలే. అయితే ప్రేమనగర్లో పాట ఉంది. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, లోకం మెచ్చింది. దీంతో ఐ డోంట్ కేర్ అంటుంటాడు హీరో. ఏమిటయ్యా బాబు ఈ లిటికేషన్ అంతా పెట్టావని ఆత్రేయని అడిగితే, నేను పుడితే రాజుగారికి అబ్బాయి పుడితే సంతోషిస్తారు, ఆడు మోగాడో మాటలుత్సవాలు లేవు అని ఆ ఏడ్చే వరకు చూస్తారు. ఏడిస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. ఆ సంతోషం నేను పడితే అందరూ ఏడుస్తున్నారు. వీళ్ళతో నాకేం పని ఏం లేదని ఇది అర్థం అన్నాడు ఆయన. అలాగే మాటలకు అర్థాలంటే కుడియడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఏమిటి ఇది అందరూ అడుగుతున్నారు, నాకు తెలియట్లేదు ఏమిటి దీని అర్థం అని. అంటే మనం ఎంత పెద్ద యాక్టర్లమైనా కవులు రాసిన గూఢార్థాలు ఏమిటో తెలుసుకోకపోతే వీఆర్ ఫినిష్డ్. మాకేమి లేదు. మేము ఈ ముఖ కవళికలు కదపడం తప్పితే మాటలు రాసేవాళ్ళం చెప్పేవాళ్ళం కాదు కదా. అందుకనే కదా కవి, నట, గాయకులు ఉన్నారు. అందుచేత దానికి వేరే అర్థం. నేను పెళ్లి చేసుకుంటే పార్వతిని హాయిగా పిల్లలు కనుకుంటూ సంసారం చేస్తుండేవాడిని. అలా చేసుకోలేదు కాబట్టి నిన్నే తెలుసుకుంటూ ఇదొక రకమైన ఆనందాన్ని పొందుతున్నాను అని కుడి ఎడమ అర్థం చెప్పారు ఎవరు. ఇలా ఉంటాయి. ఇక ప్రపంచ బదులు నేను అక్కడక్కడ చదువుతూ ఉన్నాను. ఎప్పుడప్పుడు చదివితే అసలు ప్రపంచ జ్ఞానం అంటే ఏమిటో, ఎలా ఉండాలో, కవిత్వాలు అవన్నీ నాకు తెలియదు, తీసేయి. అది కాకుండా కూడా అందులో ఉన్న సామాజిక స్పృహ ఏమిటో, నేచర్ని గురించి ఏమిటో, మనుషుల గురించి ఏమిటో, పెద్దవాళ్ళ గురించి ఏమిటో, చిన్నవాళ్ళ గురించి ఏమిటో, తర్వాత ఎక్కడెక్కడ సూదితో గుచ్చాలి, ఎక్కడెక్కడ గడ్డ పలుగుతో పొడవాలి, ఇన్ని భావాలు వారి మాటల్లో, ఆయన పద విజృంభణలో ఇదంతా కనిపిస్తుంది. అందుచేత నేను మొట్టమొదటి అనుకునేవాడిని రొమాంటిక్ హీరో అని. రొమాంటిక్ హీరో పోయిట్ కాదు ఈయన.
ఈయన జనరల్గా లైఫ్ని గురించి ఇప్పుడు పిల్లల గురించి ఒకళ్ళ గురించి ఆయన పిల్లతనంలోకి వెళితే ఏమిటి ఇలా. కాకపోతే నాకు ఒక్క సందేహం ఉంది. ఈ వాక్కుకి వయసు లేదు అని అన్నప్పుడు మొన్న నేను చాలా అబ్బా అద్భుతంగా ఉందండి మీ టైటిల్ అని అన్నాను. నేను ఇట్లా ఇట్లా రాస్తున్నాను రేపు అనేటప్పుడు వాక్కుకు వయసు లేదు అన్నప్పుడు నటనకేముంది అని నాకు ఆలోచన వచ్చింది. అసలు వాక్కు ముందా నటన ముందా అనే ఒక సందేహం కూడా వచ్చింది. ఆ సందేహం ఎప్పుడు ఉంది, కానీ ఈ మధ్య నేనేంటంటే నాకు ఒక క్యూరియాసిటీ, అన్నీ తెలుసుకోవాలని ఆశ, ఏం తెలియదు కాబట్టి. నాకు ఆ ఆపరేషన్ అయినప్పుడు అది ఎలా ఉంటుంది అని నాకు వాడు చూపించలేదు, ఎందుకంటే భయపడతానేమో అని. తర్వాత హ్యూస్టన్లో అన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, అసలు మనిషికి జరిగే ఆపరేషన్స్ అన్నీ చూశాను, ఒక్క ప్రసవ వేదన తప్ప. అయితే అది కూడా చూడాలని కోరిక. అది అంటే ఇక అల్లే సిజరిన్ వస్తే తప్పితే మనం చూడలేము కదా. అమెరికాలో అయితే చూపిస్తారు, ఇక్కడ చూడనివ్వరు, పర్మిషన్ ఇవ్వరు. అందుచేత మా మునిమనవరాలు, ఒక మునిమనవరాలు పుట్టినప్పుడు సిజరిన్ అన్నారు. నాకు అవకాశం వచ్చింది దొరుకుని వెళ్ళాను. వెళితే తల బయటికి తీయగానే ఆ పెదాలు కదుపుతూ బొగ్గలు కదుపుతూ ఉంది. ఇప్పుడు వాక్కుకు వయసు లేదు అంటే అసలు మనసులో ఏ భావం ఉందో చైల్డ్కి నాకైతే తెలియదు, కానీ పెదాలు ఎందుకు చెట్లిస్తోంది, బొగ్గలు ఎందుకు కదుపుతోంది, ఏడవడానికి ప్రయత్నిస్తోంది అంటే అప్పటికి శబ్దం రాలేదు. ఇప్పుడు శబ్దం అనేది వాక్కు ముందా నటన ముందా అనే సబ్జెక్టు క్వశ్చన్ వచ్చింది. రియల్ క్వశ్చన్. మీరు దీనికోసం అది సమస్య పెట్టారని కాదు ఇక్కడ. అంటే శృంగారం ఉంది, శృంగారం ముందు పుట్టిందా లేక జీవితం ముందు పుట్టిందా అని. లేకపోతే ఇప్పుడు అసలు మనిషి పుడితే కదా శృంగారం అని పుట్టేది, భావం ముందు పుట్టే కదా శృంగారం అనే పదం పుట్టేది. ముందు భావం ఉండాలి కదా. మా అమ్మకి శృంగారం అంటే ఏమిటో తెలియదు, నేను పుట్టాను కదా అంటే భావం ఉందన్నమాట వాళ్ళల్లో. అలాగే ఈ భావం అయితే మా అసలు ఈ కవుల కంటే మేము ముందు వాళ్ళమేమో అని ఒక అనుమానం వచ్చింది ఈ సబ్జెక్ట్ని బట్టి. ఇదే నేను ఇలా చెబుతున్నాను, కానీ అది ఈ కవిత్వంలో చెబితే ఎంతో బాగుంటుంది. అయ్యా ఈ రెండింటిని నెక్స్ట్ వచ్చే కవిత్వంలో నారాయణ రెడ్డి గారు నా సమస్య, నా సందేహము తీరుతుంది, మీ కవిత్వం వస్తుంది. ఇది ముందా అది ముందా అని మీరు స్వార్థంగా మీరే ముందు అని అనడానికి ప్రయత్నించకండి. ఊరికి నేను అడుగుతున్నానండి, మీరు వయసులో నేను పెద్దవాడిని కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇటువంటి 4 మాటలు మాట్లాడాలని. ఏమైనా నారాయణ రెడ్డి గారి లాంటి ఒక మహా కవి పుట్టిన సమయంలో నేను పుట్టడం, అనేక సభల్లో ఆయనతో నేను పాల్గొనడం, మీరు అసలు మాటలు రాని రోజుల్లో నా కర్పూర వసంతరాయలు చదివేటప్పుడు మీరు ప్రిసైడ్ చేస్తూ నాకు మాటలు చేతకావు, నేను నటుడు మాత్రమే అని వధువులాగా కూర్చున్నారు. మీరు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటల్లో ఆ పక్కకి ఈ పక్కకి వెళుతున్నారు. అటు ఇటు వెళ్లకుండా సూటిగా మాట్లాడేసేయండి అని చెప్పిన ఎంతోమందికి గురువు అయిన ఈ నారాయణ రెడ్డి గారు నాకు కూడా గురువు అయ్యారు. కాబట్టి ఆ గురువుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.